హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు జాబ్స్ ఏరియా అండ్ యూట్యూబ్ ఛానల్. ఇవాళైతే మనందరికీ కేంద్ర ప్రభుత్వం నుంచి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి మనకి పర్మనెంట్‌గా గ్రూప్ సి ఉద్యోగాలైతే మనకి రావడం జరిగింది. మనకి 11 డిఫరెంట్ కేటగిరీస్‌లో అయితే మనకి ఈ ఉద్యోగాలైతే మనకి రావడం జరిగింది. సో, మనకి వీటిల్లో ఎంటీఎస్ ఉద్యోగాలు కూడా అయితే ఉండడం జరిగింది. సో, 10థ్ పాస్ అయితే చాలు మీరైతే పర్మనెంట్‌గా గవర్నమెంట్ జాబ్ అయితే చేసుకోవచ్చు. సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ అనేది. సో, ఎవరైతే ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళందరూ అయితే తప్పకుండా అప్లై చేయండి. మనకి సాలరీ కూడా దాదాపు 30,000 దాకైతే మనకి రావడం జరుగుతుంది. ఎంటీఎస్‌తో పాటు అన్ని రకాల కేటగిరీకి సంబంధించిన జాబ్‌లు కూడా అయితే మనకి రావడం జరిగింది. సో, వాటికి సంబంధించిన మనకి ప్రతిటి ఒక్క డీటెయిల్స్ అనైతే మన ఈ వీడియోలో అయితే చెప్పడం జరుగుతుంది. అందుకని చివరిదాకా చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. సో, మీరు గనుక మన ఛానల్‌ని ఫస్ట్ టైమ్ చూస్తున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఎందుకంటే డైలీ జాబ్ అప్డేట్స్ అనేవి మన ఛానల్‌లో అయితే రావడం జరుగుతాయి. సో, మన వాట్సాప్ అండ్ టెలిగ్రామ్ ఛానల్స్‌లో కూడా అయితే జాయిన్ అవ్వండి ఫర్ మోర్ జాబ్ అప్డేట్స్. సో, లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. మనందరికీ అయితే కేంద్ర ప్రభుత్వం నుంచి అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి మనకి పర్మనెంట్‌గా గవర్నమెంట్ జాబ్స్ అయితే రావడం జరిగింది. మనకి డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ అయితే చేయడం జరుగుతుంది. సో, మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే ఇన్‌లాండ్ వాటర్‌వేస్ అథారిటీ ఆఫ్ ఇండియా నుంచి అయితే మనకి మినిస్ట్రీ ఆఫ్ స్పోర్ట్స్ కింద అయితే ఇది ఉండడం జరుగుతుందనమాట. సో, ఈ సంస్థలో అయితే మనకి 11 కేటగరీస్‌కి సంబంధించిన డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ బేసిస్ ద్వారా అయితే మనకి వీళ్ళు రిక్రూట్‌మెంట్ అనేది చేయడం జరుగుతుంది. సో, దీనికి సంబంధించిన నోటిఫికేషన్ కూడా అయితే మనకి అఫీషియల్ వెబ్‌సైట్‌లో అయితే ఉండడం జరిగింది. సో, ఇవి ఎలాంటి ఫేక్ జాబ్స్ అయితే కాదు. పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్స్ అనమాట. సో, ఈ జాబ్స్‌నైతే అస్సలు మిస్ అవ్వద్దు. సో, మనకిక్కడ అఫీషియల్‌గా అయితే మీరు డౌన్‌లోడ్ కూడా అయితే చేసుకోవచ్చు ఈ నోటిఫికేషన్‌ని. ఈ నోటిఫికేషన్‌ని డౌన్‌లోడ్ చేసుకున్న తర్వాత వ్యూ మీద అయితే క్లిక్ చేయండి. అక్కడ క్లిక్ చేసిన తర్వాతయితే మనకి అఫీషియల్ నోటిఫికేషన్ అయితే ఇలా ఓపెన్ అవ్వడం జరుగుతుంది. మనకి మీరు చూసుకున్నట్లయితే ఇన్‌లాండ్ వాటర్‌వేస్ అథారిటీ ఆఫ్ ఇండియా, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి అయితే మనకి అఫీషియల్‌గా అయితే నోటిఫికేషన్ అయితే ఇలా రావడం జరిగింది. సో, మనకిది ఈ నోటిఫికేషన్ అనేది 7థ్ ఆగస్ట్ 2024 నాడైతే రిలీజ్ అవ్వడం జరిగింది. సో, వీళ్ళైతే డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ద్వారా అయితే వీళ్ళు హైరింగ్ అనేది చేయడం జరుగుతుంది. మనకి అప్లికేషన్స్ అనేవి ఆన్‌లైన్ అప్లికేషన్స్ అయితే అప్లై చేసుకోనమాట. సో, అంటే ఆన్‌లైన్‌లో అయితే అప్లై చేయాల్సి ఉంటుంది. ఈ జాబ్స్‌కైతే మనకి దీనికి సంబంధించి అప్లికేషన్ అనేది 16థ్ ఆగస్ట్ నుంచయితే మనకి స్టార్ట్ అవ్వడం జరిగింది. ఆల్రెడీ అయితే స్టార్ట్ అయిపోవడం జరిగింది. సో, క్లోజింగ్ డేట్ ఆఫ్ అప్లికేషన్ వచ్చేసరికి మనకి 21 సెప్టెంబర్ దాకా అయితే మనకి ఎక్స్‌టెండ్ అనేది అవ్వడం జరిగింది. సో, ఎవరైతే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అండ్ ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళైతే తప్పకుండా అప్లై చేయండి. ఎందుకంటే ఇవి పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్స్ కాబట్టి. సో, ఒక్కసారి గనుక మీకు ఈ జాబ్ కనుక సెలెక్ట్ అయినట్లయితే మీకు పర్మనెంట్‌గా గవర్నమెంట్ జాబ్ చేసుకోవచ్చు. మనకి 15 11 రకాల మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కేటగరీస్‌లో అయితే మనకి ఉద్యోగాలైతే ఉండడం జరిగింది. సో, వీటిల్లో మనకి ఫస్ట్‌గా అయితే మనకి మల్టీ టాస్కింగ్ 10థ్ బేస్ మీద అయితే చూద్దాం. మల్టీ టాస్కింగ్ స్టాఫ్ కిందయితే వీళ్ళు రిక్రూట్‌మెంట్ అనేది చేయడం జరుగుతుంది. మనకి పే స్కేల్ వచ్చేసి 18,000 నుంచి 56,900 రూపీస్ దాకైతే మీకు ఉండడం జరుగుతుంది. సో, మీకు ఏజ్ లిమిట్ వచ్చేసరికి 18 ఇయర్స్ నుంచి 25 ఇయర్స్ ఉన్నోళ్ళు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. వీటికి సంబంధించిన ఏజ్ రిలాక్సేషన్స్ కూడా అయితే ఉండడం జరిగింది. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ వాళ్ళకైతే. సో, మీరైతే మల్టీ టాస్కింగ్ స్టాఫ్ కిందైతే మనకి జాబ్స్ అయితే అవైలబుల్‌గా ఉన్నాయి. సో, మనకిక్కడ స్టాఫ్ కార్ డ్రైవర్ అనే జాబ్స్ కూడా అయితే మనకి అవైలబుల్‌గా ఉన్నాయి జాబ్స్ అనేవి. దీనికి కూడా సాలరీ 19,000 నుంచి 63,000 దాకైతే ఉండడం జరుగుతుంది. సో, దీనికి సంబంధించి అయితే స్టాఫ్ కార్ డ్రైవర్‌కైతే నాట్ ఎక్సీడింగ్ 30 ఇయర్స్ అని చెప్పి ఇవ్వడం జరిగింది. సో, 18 ఇయర్స్ నుంచి ఎవరైతే 30 ఇయర్స్ వరకు ఉన్నారో వాళ్ళందరూ అయితే అప్లై చేసుకోవచ్చు ఫర్ దిస్ స్టాఫ్ కార్ డ్రైవర్. తర్వాత మనకి స్టోర్ కీపర్ అని చెప్పి ఉండడం జరిగింది. సో, దీనికి కూడా అయితే పే స్కేల్ అయితే 25,000 నుంచి 81,000 దాకా అయితే ఉండడం జరిగింది. సో, దీనికైతే 25 ఇయర్స్ అయితే మీరు దాటకూడదు. అంటే 18 ఇయర్స్ నుంచి 25 ఇయర్స్ ఉన్నోళ్ళు ఎవరైనా సరే అప్లై చేయొచ్చు. మనకిక్కడ జూనియర్ అకౌంటెంట్ ఆఫీసర్, తర్వాత డ్రెడ్జ్ కంట్రోల్ ఆపరేటర్, లైసెన్స్ ఇంజిన్ డ్రైవర్ అని చెప్పి మనకి ఇవ్వడం జరిగింది. లైసెన్స్ ఇంజిన్ డ్రైవర్‌కి అయితే 35,000 నుంచి 1,12,000 దాకా అయితే మనకి ఇవ్వడం జరుగుతుంది. దీనికైతే 30 ఇయర్స్ లోపలైతే ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. సో, మనకి ఈట్లికి సంబంధించిన ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ కూడా అయితే కిందైతే ఇవ్వడం జరిగింది. సో, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వాళ్ళకి కూడా అయితే ఏజ్ రిలాక్సేషన్స్ కూడా బట్టి మీకైతే ఏజ్ లిమిట్ అయితే ఉండడం జరుగుతుంది. సో, మనకి దీనికి సంబంధించి ఎంటీఎస్ ఉద్యోగాలకైతే ఆహ్, మనకి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఎంటీఎస్ ఉద్యోగాలకి మనకి మెట్రిక్యులేషన్ అంటే 10థ్ పాస్ అయితే సరిపోతుంది. ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. మీరు 10థ్ పాస్ అయినా, ఐటీఐ పాస్ అయినా, డిప్లొమా పాస్ అయినా, ఇంటర్ పాస్ అయినా, లేకపోతే డిగ్రీ పాస్ అయినా వాళ్ళందరూ ఈ మల్టీ టాస్కింగ్ స్టాఫ్‌కైతే అప్లై చేసుకోవచ్చు. పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్ అన్నమాట ఇది. సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ ఇది. సో, మనకిక్కడ స్టాఫ్ కార్ డ్రైవర్‌కి సంబంధించి చూసుకున్నట్లయితే షుడ్ పొసెస్ వాలిడ్ అండ్ ఎండోర్స్డ్ డ్రైవింగ్ లైసెన్స్. డ్రైవింగ్ లైసెన్స్ అయితే ఉండాలన్నమాట. సో, మనకి గుడ్ ఎక్స్‌పీరియన్స్ డ్రైవింగ్ లైసెన్స్ అయితే ఉండాలి. డ్రైవింగ్ అయితే వచ్చుండాలి.
సో, మనకిక్కడ మిడిల్ స్కూల్ సర్టిఫికేట్ ఉంటే సరిపోతుంది. సో, ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. 10థ్ పాస్ అయిన వాళ్ళు గూడా అప్లై చేసుకోవచ్చు. సో, మరి తర్వాత మనకిక్కడ 10థ్ పాస్ అయినా, ఇంటర్ పాస్ అయినా, డిప్లొమా పాస్ అయినా మీరు ఎలాంటి ఎడ్యుకేషన్ చేసినా స్టాఫ్ కార్ డ్రైవర్‌కైతే అప్లై చేసుకోవచ్చు. మనకి స్టోర్ కీపర్ అని చెప్పేసి మనకి ఇవ్వడం జరుగుతుంది. సో, స్టోర్ కీపర్‌కి కూడా అయితే మనకి 10థ్ పాస్ అయితే సరిపోతుంది. 10థ్ పాస్ అయ్యి 5 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఇన్ స్టోర్స్ అయితే ఉండాలన్నమాట. అంటే స్టోర్స్‌లో పనిచేసినట్టు 5 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉండాలి. 10థ్ పాస్ అయిన వాళ్ళకైతే. తర్వాత మనకి డిజైరబుల్ వచ్చేసరికి డిగ్రీ ఏదైనా పాస్ అయినా లేకపోతే నాలెడ్జ్ ఆఫ్ బుక్ కీపింగ్ లేకపోతే టైప్ రైటింగ్ అలాంటివున్నా ఇది డిజైరబుల్ అనమాట. మ్యాండేటరీ అయితే కాదు. సో, 10థ్ పాస్ అయ్యి ఎవరికైతే 5 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉన్నా లేకపోతే డిగ్రీ చేసినా వాళ్ళందరూ కూడా అయితే స్టోర్ కీపర్ అనే జాబ్‌కైతే అప్లై చేసుకోవచ్చు. పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్స్ అన్నమాట ఇవి. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి అయితే రావడం జరిగింది. మనకి జూనియర్ అకౌంట్ ఆఫీసర్ అని కూడా దానికి కూడా అయితే మనకి డిగ్రీ ఇన్ కామర్స్ చేసిన వాళ్ళకైతే ఇది చాలా మంచి అవకాశం అని చెప్పాలి. డిగ్రీ ఇన్ కామర్స్ చేసిన వాళ్ళకి ఇదైతే జాబ్ అయితే జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్‌కైతే ఇవ్వడం జరుగుతుంది. సో, దీనికైతే 3 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఆఫ్ క్యాష్ సంబంధించినయి రిలేటెడ్ జా జాబ్స్ ఎవరైతే చేసారో వాళ్ళందరైతే ఎలిజిబుల్. తర్వాత లైసెన్స్ ఇంజిన్ డ్రైవర్ అని చెప్పేసి 10థ్ క్లాస్ పాస్ సర్టిఫికేట్ ఉంటే సరిపోతుంది. 10థ్ క్లాస్ పాస్ సర్టిఫికేట్ ఉండి సర్టిఫికేట్ ఆఫ్ కాంపిటెన్సీ యాస్ లైసెన్స్ ఇంజిన్ డ్రైవర్ అని చెప్పేసి ఎవరికైతే సర్టిఫికేట్ ఉందో వాళ్ళకైతే లైసెన్స్ ఇంజిన్ డ్రైవర్ కూడా అప్లై చేసుకోవచ్చు. తర్వాత స్విమ్మింగ్‌కి సంబంధించిన నాలెడ్జ్ అయితే ఉండాలి. అంటే స్విమ్మింగ్ అయితే రావాలన్నమాట. సో, ఇలాంటి జాబ్స్ అయితే మనకి రావడం జరిగింది. మనకి అసిస్టెంట్ డైరెక్టర్ ఇంజినీరింగ్‌కి సంబంధించిన డిగ్రీ ఇన్ సివిల్ ఇంజినీర్ ఎవరైతే చేశారో వాళ్ళందరికైతే అప్లై చేసుకోవచ్చు. సివిల్ గాని, మెకానికల్ గాని. సో, ఎక్స్‌పీరియన్స్ ఉంటే కొంచెం మీకు ప్రిఫరెన్స్ అయితే ఎక్కువ ఇవ్వడం జరుగుతుంది. తర్వాత అసిస్టెంట్ హైడ్రోగ్రాఫిక్ సర్వేయర్ అని చెప్పేసి మనకి ఇవ్వడం జరిగింది. సో, దీనికి కూడా అయితే డిగ్రీ ఇన్ సివిల్ ఇంజినీరింగ్ అయితే అప్లై చేసుకోవచ్చు. దీంతో పాటు 3 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఇన్ హైడ్రోగ్రాఫిక్ సర్వే అని చెప్పేసి మనకైతే ఇవ్వడం జరిగింది. సో, మనకిక్కడ ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ జాబ్స్ అయితే ఉండనాయి. సో, వాటిలికి సంబంధించిన అన్ని డీటెయిల్స్ అయితే దీంట్లో అయితే ఉన్నాయి. సో, అందరూ ఈ నోటిఫికేషన్ అయితే పూర్తిగా చదివైతే అప్లై చేయండి. మనకి ఏజ్ లిమిట్ చూసుకున్నట్లయితే అప్పర్ ఏజ్ లిమిట్ అనేది డిఫరెంట్ కేటగరీకి సంబంధించిన డిఫరెంట్ ఏజ్ లిమిట్స్ అయితే ఉన్నాయి. సో, ఇవన్నీ అయితే చెక్ చేసుకొని అప్లై చేయండి. మనకి దీనికి సంబంధించిన అప్లికేషన్ ఫీస్ చూసుకున్నట్లయితే ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ అండ్ ఈడబ్ల్యూఎస్ కేటగరీస్ వాళ్ళైతే మనకి 200 అయితే స్టార్టింగ్ పే చేయాలి. మీరు 200 స్టార్టింగ్ పే చేసిన తర్వాత మనకి వీటికి సంబంధించిన ఎగ్జామినేషన్ ఉంటుంది చూసారా? ఆన్‌లైన్‌లో కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనేది. సో, మీరు దాన్ని గనుక రాసినట్లయితే ఈ రూ. 200 కూడా అయితే మీకు రీఫండ్ అయితే రావడం జరుగుతుంది. సో, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్, ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్‌కి అయితే చాలా మంచి అవకాశం అనే చెప్పాలి. అండ్ వీళ్ళు కాకుండా మిగతా వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ అయితే రూ. 500 అయితే పే చేయాలన్నమాట. సో, రూ. 500 అయితే నాన్ రిఫండబుల్. వాళ్ళకైతే రీఫండ్ అయితే రాదు. సో, ఎవరైతే ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ అండ్ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళకి సంబంధించి రూ. 200 పే చేస్తే మీరు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ రాసిన తర్వాత మీకు రూ. 200 అయితే మీకు మళ్ళీ రీఫండ్ అయితే రావడం జరుగుతుంది. సో, మనకి దీనికి సంబంధించిన అప్లికేషన్ అనేది ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి ఎలాంటి అప్లికేషన్ ఫీజ్ అయితే పడదు కాబట్టి అప్పుడు మీకు మళ్ళీ రీఫండ్ అయితే రావడం జరుగుతుంది కాబట్టి, సో, తప్పకుండా అయితే అందరూ అప్లై చేసుకోవడానికైతే ట్రై చేయండి. సో, జనరల్ కేటగరీ వాళ్ళకి కూడా అయితే అప్లై చేయండి. 500 ఉందని చెప్పి ఆగిపోకండి. ఎందుకంటే మనకి మీరు గనుక సీరియస్‌గా ఎగ్జామ్‌కి ప్రిపేర్ అయ్యి మీరు రాసినట్లయితే మీకు జాబ్ అయితే రావడం జరుగుతుంది. సో, మనకి దీనికి సంబంధించిన ఎగ్జామ్‌కి సంబంధించిన డీటెయిల్స్ ఉంటాయి చూసారా? అంటే ఎగ్జామ్‌కి సిలబస్. సో, అలాంటి సిలబస్ అయితే ఉండడం జరుగుతుంది. డిఫరెంట్ అయితే ఉండదు. మనకి దీనికి సంబంధించి ఆన్‌లైన్‌లో అయితే పేమెంట్ అనేది చేయాల్సుంటుంది. సో, మనకి దీనికి సంబంధించి ఎలా అప్లై చేయాలనేది మనకి హౌ టు అప్లై అని చెప్పి కనబడటం జరుగుతుంది. సో, దీనికి సంబంధించిన జాబ్స్ అయితే వీళ్ళకి వీళ్ళ వెబ్‌సైట్ అయితే ఉండడం జరిగింది. ఐడబ్ల్యూఐ వెబ్‌సైట్ అనేది. సో, ఇక్కడ మనకి ఇచ్చారు చూసారా వెబ్‌సైట్. సో, దీంట్లో అయితే మీరు ఆన్‌లైన్‌లో అయితే అప్లై చేయాల్సుంటుంది. సో, ఫస్ట్ మీరైతే రిజిస్టర్ చేసుకొని లాగిన్ అయ్యి అయితే అప్లై చేయాల్సుంటుంది. దీనికి సంబంధించిన ప్రతి ఒక్క డీటెయిల్స్ అనేవి ఏవేవి అప్‌లోడ్ చేయాలని చెప్పేసి సో, అన్ని ఇన్‌స్ట్రక్షన్స్ అయితే క్లియర్ కట్‌గా ఈ నోటిఫికేషన్ అయితే ఉండడం జరిగింది. సో, అన్నీ చదివి అయితే అప్లై చేయండి. మనకి దీనికి సంబంధించిన క్లోజింగ్ డేట్ అయితే 21 సెప్టెంబర్ కల్లా అయితే ఉండడం జరిగింది. సో, 21 సెప్టెంబర్ కల్లా అయితే మీరు అప్లై చేయాలి ఆన్‌లైన్‌లో అనేది. సో, అందరూ అయితే అప్లై చేయండి. మనకి ఆల్రెడీ అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవ్వడం జరిగింది. సో, అందరూ అయితే తప్పకుండా అప్లై చేయండి. ఎవరికైతే ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉందో దీనికి సంబంధించిన ఆహ్, అప్లికేషన్ పెట్టేసిన తర్వాత ఏమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ అండ్ మోడ్ ఆఫ్ సెలక్షన్ చూసుకున్నట్లయితే మనకి ఎంటీఎస్ ఉద్యోగాలకి మల్టీ టాస్కింగ్ స్టాఫ్‌కి అయితే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అయితే ఉండడం జరుగుతుంది. తర్వాత స్టాఫ్ కార్ డ్రైవర్‌కి సంబంధించిన జాబ్‌కి అయితే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అండ్ డ్రైవింగ్ టెస్ట్ కూడా అయితే ఉండడం జరుగుతుంది. మనకి స్టోర్ కీపర్ అనే జాబ్‌కి అయితే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అయితే ఉండడం జరుగుతుంది. జూనియర్ అకౌంటెంట్ ఆఫీసర్ కూడా కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అయితే ఉండడం జరుగుతుంది. అసిస్టెంట్ డైరెక్టర్‌కి అయితే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అండ్ ఇంటర్వ్యూ అయితే ఉండడం జరుగుతుంది. సో, మనకి మెయిన్‌గా మల్టీ టాస్కింగ్ స్టాఫ్‌కి అయితే కేవలం ఒకే ఒక ఎగ్జామ్ అయితే ఉండడం జరుగుతుంది. సో, తప్పకుండా అయితే అందరూ అప్లై చేసుకోవచ్చు. కేవలం 10థ్ పాస్ అయితే సరిపోతుంది కాబట్టి పర్మనెంట్‌గా సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద అయితే మీరు వర్క్ చేసుకోవచ్చు. సో, మీకు పర్మనెంట్‌గా సాలరీ అయితే ఉండడం జరుగుతుంది. కాన్స్టెంట్‌గా ఇంక్రీజ్ అయితే ఉండడం జరుగుతుంది. సో, మనకి దీనికి సంబంధించిన
జాబ్ పోస్టులకి క్వాలిఫైయింగ్ మార్క్స్ ఇన్ రిటన్ ఎగ్జామినేషన్ చూసుకున్నట్లయితే 45% అయితే అన్‌రిజర్వ్డ్ కేటగిరీ అండ్ ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్, పీడబ్ల్యూడీ వాళ్ళకైతే 35 అయితే పాస్ పర్సెంటేజ్ అనమాట. మల్టీ టాస్కింగ్ స్టాఫ్‌కి. సో, దీన్నైతే చూసి అప్లై చేయండి. మనకి దీనికి సంబంధించి సెంటర్ ఆఫ్ ఎగ్జామినేషన్ చూసుకున్నట్లయితే మనకి ఢిల్లీ, ముంబై, కోల్కతా, చెన్నై, గౌహతి, పాట్నా, కొచ్చిలో అయితే ఉండడం జరిగింది. సో, ఎవరైతే ఆన్‌లైన్‌లో అప్లై చేసుకున్న తర్వాత ఎవరైతే ఈ క్యాండిడేట్స్ మనకి ఈ జాబ్స్‌కి అప్లై చేద్దాం అనుకుంటున్నారో, సో, వాళ్ళైతే ఢిల్లీలో గాని, ముంబైలో గాని, కోల్కతాలో గాని, చెన్నై గాని, గౌహతి గాని, పాట్నా గాని, కొచ్చి గాని మీరైతే ఎగ్జామినేషన్ సెంటర్స్ అయితే అక్కడికెళ్లి రాయాల్సుంటుంది. సో, ఇది మాత్రం ఒకసారి గమనించి మీరైతే అప్లై చేయండి. సో, కేవలం మనకి ఒకసారి వెళ్లే కంప్యూటర్ టెస్ట్స్ ఎళ్లి రాయడమే సరి కాబట్టి మీరైతే అప్లై చేసుకోవచ్చు. ఎవరైతే ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉన్నారో, సో, వాళ్ళు తప్పకుండా అప్లై చేయండి. ఎందుకంటే మనకి పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్స్ కాబట్టి. సో, మనకిక్కడ ఎగ్జామినేషన్ సెంటర్స్ తర్వాత మనకి ప్రతి ఒక్క డీటెయిల్స్ అయితే ఈ నోటిఫికేషన్‌లో అయితే ఇవ్వడం జరిగింది. సో, ఎవరైతే ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉన్నారో మీరు ఆన్‌లైన్‌లో అప్లై చేసేప్పుడు మీరు ప్రతి ఒక్క డీటెయిల్స్ అయితే మీరు ముందులే స్కాన్ కాపీస్ అయితే పెట్టుకోండి. సో, అవైతే అప్‌లోడ్ చేయాలన్నమాట. అంటే ఎడ్యుకేషన్‌కి సంబంధించింది అండ్ క్యాస్ట్ సర్టిఫికేట్స్, ఇన్‌కమ్ సర్టిఫికేట్స్ లాంటివి. సో, మీరు అప్లై చేసేప్పుడు మీరు ఆన్‌లైన్‌లో అయితే సబ్మిట్ చేయాలి. సో, దాని యొక్క అఫీషియల్ లింక్ కూడా అయితే మన వీడియో డిస్క్రిప్షన్ అండ్ కామెంట్ బాక్స్‌లో అయితే ఉండడం జరుగుతుంది. సో, లేదంటే మీరు ఆన్‌లైన్‌లో అయితే సెర్చ్ చేసుకోవచ్చు అఫీషియల్ వెబ్‌సైట్ అనేది. సో, ఈ వెబ్‌సైట్ నుంచి అయితే మీరు అప్లై చేయాల్సుంటుంది. సో, దీనికి సంబంధించిన ఇంకా పేమెంట్ లింక్ అనేది యాక్టివ్ అనేది అవ్వలేదు. సో, మనకి ఇంకొద్ది రోజుల్లో అయితే పేమెంట్ లింక్ అనేది యాక్టివ్ అవుతుంది. సో, మీరైతే ముందు ఈ అప్లికేషన్ మొత్తం ఫిలప్ చేసేసి సేవ్ అండ్ కంటిన్యూ మీద క్లిక్ చేసినట్లయితే ఫైనల్‌గా మీరు అఫీషియల్‌గా అయితే అప్లికేషన్ అయితే అప్లై చేస్తారు. కానీ పేమెంట్ అయితే అవ్వదు. సో, మీరు పేమెంట్ ఆప్షన్ అనేది ఎప్పుడు రిలీజ్ అవుతుందంటే మీరిక్కడ చూసుకున్నట్లయితే పేమెంట్ గేట్‌వే షల్ బి యాక్టివేటెడ్ బై 22 ఆగస్ట్ 2024 అని చెప్పి ఇవ్వడం జరిగింది. సో, మనకైతే 16థ్ ఆగస్ట్ నుంచి అయితే అప్లికేషన్ అయితే స్టార్ట్ అవ్వడం జరిగింది. కానీ పేమెంట్ చేయడానికైతే 22 ఆగస్ట్ నుంచి అయితే మనకి అవైలబుల్‌గా ఉంది. సో, మీరైతే ఇప్పుడైతే ఆన్‌లైన్‌లో అయితే మీ అప్లికేషన్ అయితే అప్లై చేయొచ్చు. కానీ మీరు అప్లికేషన్ అనేది సేవ్ అయితే చేసుకొని ఉంచుకోవాలన్నమాట. సో, సేవ్ చేసుకున్న తర్వాత మనకి 22 ఆగస్ట్ నాడైతే మీరు పేమెంట్ చేసి సక్సెస్‌ఫుల్‌గా అయితే మీరు ఈ అప్లికేషన్ అనేది మీరు సబ్మిట్ చేయాలి. సో, ఇది మాత్రం గుర్తుంచుకోండి. అప్లికేషన్ ఆన్‌లైన్‌లో చేసేసి పేమెంట్ చేయకుండా అయితే ఉండమాకండి. సో, 22 ఆగస్ట్ నాడైతే మీరు ఖచ్చితంగా గుర్తుంచుకొని పేమెంట్ చేయండి. సో, ఇలా అయితే మీరు ఆన్‌లైన్‌లో అయితే అప్లై చేసుకోవాల్సుంటుంది. ఈ జాబ్స్ అన్నిట్లికైతే చాలా మందికైతే డౌట్ అనేది రావడం జరుగుతుంది. మనకి ఈ ఎగ్జామినేషన్‌కి సంబంధించిన సిలబస్ ఎక్కడుంటుంది అని చెప్పేసి మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే సిలబస్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ ఎంటీఎస్ అని చెప్పేసి మనకి అఫీషియల్ వెబ్‌సైట్‌లోనైతే ఇవ్వడం జరిగింది. సో, మనకి ఇక్కడ కంప్యూటర్ బేసిక్స్ టెస్ట్‌కి సంబంధించిన అంతే సిలబస్ అయితే ఉండడం జరిగింది. సో, మీరైతే ఈ సిలబస్ ప్రకారం అయితే ఎగ్జామినేషన్‌కి అయితే ప్రిపేర్ అయ్యి చక్కగా అయితే ఎగ్జామినేషన్ క్రాక్ చేసి మీరు పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్ అయితే తెచ్చుకోవచ్చు. మనకి ఇక్కడ ఇంగ్లీష్‌కి సంబంధించిన రీజనల్ ఎబిలిటీ, న్యూమరికల్ అండ్ మ్యాథమెటికల్ ఎబిలిటీస్ అండ్ జనరల్ అవేర్‌నెస్‌కి సంబంధించినవి అయితే ఉండడం జరిగింది. సిలబస్ చూసుకున్నట్లయితే ఇంగ్లీష్ లాంగ్వేజ్‌కి సంబంధించిన వొకాబులరీ, గ్రామర్ ఇలాంటివైతే ఉండడం జరిగింది. తర్వాత రీజనల్ ఎబిలిటీ, ప్రాబ్లమ్ సాల్వింగ్‌కి సంబంధించినవైతే ఉండడం. సో, తర్వాత న్యూమరికల్ అండ్ మ్యాథమెటికల్ ఎబిలిటీస్, తర్వాత జనరల్ అవేర్‌నెస్‌కి సంబంధించిన అంటే జనరల్ స్టడీస్ అని, సోషల్ స్టడీస్ అని, జనరల్ సైన్స్ ఇలాంటివైతే 10థ్ స్టాండర్డ్‌కి సంబంధించినవి అయితే ఉండడం జరుగుతాయి. సో, ఇదైతే మనకి ఎంటీఎస్ జాబ్స్‌కి సంబంధించిన సిలబస్ అన్నమాట. సో, మనకి ఇక్కడ ఎగ్జామినేషన్ ఎలా అయితే ఉండడం జరుగుతుంది, ప్యాటర్న్ ఏంటి అవి కూడా అయితే ఇవ్వడం జరిగింది. సో, ఈ ఎంటీఎస్ సిలబసే కాకుండా మనకి వేరే జాబ్స్ కూడా అయితే ఉండడం జరిగింది. సో, అన్ని జాబ్స్‌కి సంబంధించిన సిలబస్ నోటిఫికేషన్ అన్నమాట ఇది. సిలబస్‌కి సంబంధించిన అన్ని డీటెయిల్స్ అయితే ఈ నోటిఫికేషన్‌లో అయితే ఉండడం జరిగింది. స్టోర్ కీపర్‌కి సంబంధించిన సిలబస్ చూసుకున్నట్లయితే అది కూడా అయితే మనకి జనరల్ ఇంటెలిజెన్స్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, ఇంగ్లీష్ అండ్ కంప్యూటర్ నాలెడ్జ్, డొమైన్ నాలెడ్జ్ టెస్ట్ అయితే ఉండడం జరుగుతుంది. సో, ఇదైతే మనకి సిలబస్ అన్ని జాబ్స్‌కి అయితే మనకి సిలబస్ అయితే దీంట్లో అయితే ఉండడం జరిగింది. సో, ఇది కూడా మనకి అఫీషియల్ వెబ్‌సైట్‌లో అయితే ఉండడం జరిగింది. సో, మీరు అఫీషియల్ వెబ్‌సైట్ నుంచి కూడా అయితే డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ప్రతి ఒక్క జాబ్‌కి సంబంధించిన సిలబస్ అయితే దీంట్లో అయితే ఉన్నది అన్నమాట. సో, మీరిక్కడ ఎక్కడి నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చంటే మీరిక్కడ చూసుకున్నట్లయితే ఎంప్లాయ్‌మెంట్ నోటీస్ ఆఫ్ ద వేరియస్ పోస్ట్ ఆఫ్ అండర్ 11 కేటగరీస్‌కి సంబంధించిన నోటిఫికేషన్ నుంచైతే మనకి సిలబస్ అండ్ ఐఆర్‌డీ అని చెప్పి ఉంటుంది చూసారా? సో, మీరిక్కడ సిలబస్ మీద క్లిక్ చేసినట్లయితే ఇందాక చూపించిన నోటిఫికేషన్ అయితే ఓపెన్ అవ్వడం జరుగుతుంది. సో, అక్కడి నుంచైతే మీరు సిలబస్ అనేది చూసుకొని ప్రిపేర్ అయితే అవ్వండి ఎగ్జామినేషన్‌కి. సో, ఎవరైతే 10థ్ పాస్ అయినా, ఇంటర్ చేసినా, లేకపోతే ఐటీఐ చేసినా, డిప్లొమా చేసినా, డిగ్రీ చేసినా, బీటెక్ చేసినా అందరికీ అయితే మనకి
ఈ జాబుల్లో అయితే మనకి జాబ్స్ అనేవి రావడం జరిగింది. సో, ఇవైతే ఎలాంటి కాంట్రాక్ట్ జాబ్స్ అయితే కాదు. పర్మనెంట్‌గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి మనకి ఇండియన్ ఇన్‌లాండ్ వాటర్ వేస్ అథారిటీ ఆఫ్ ఇండియా నుంచి అయితే మనకి గవర్నమెంట్ జాబ్ అయితే రావడం జరిగింది. సో, ఈ ఛాన్స్‌నయితే ఎవరు మిస్ చేసుకోవద్దు. సో, ఈ వీడియోనైతే ప్రతి ఒక్క వాట్సాప్ గ్రూప్‌కైతే షేర్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్‌కి కూడా షేర్ చేయండి. అండ్ మీ వాట్సాప్ స్టేటస్ కింద పెట్టండి. సో, చాలా మందికైతే తెలియడం జరుగుతుంది పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్స్ అనేవి. సో, మీకు ఇంకా ఎలాంటి డౌట్స్ ఉన్నా లేకపోతే ఎటువంటి ప్రాబ్లమ్స్ వచ్చినా కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. ఖచ్చితంగా రిప్లై అయితే ఇవ్వడం జరుగుతుంది. సో, మీరింకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మన ఛానెల్‌ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఇలాంటి జాబ్ అప్డేట్స్ అయితే రావడం జరుగుతాయి. సో, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సో, థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థాంక్ యూ.